హలో చిల్డ్రన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు మౌనిక. నేను మీ ముందుకు మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో వచ్చాను. మనం గత కథలో ఏం తెలుసుకున్నాం? ధృతరాష్ట్రుడు, పాండు మహారాజు, విదురుడు ఏ విధంగా జన్మించారన్నది తెలుసుకున్నాం కదా. ఈ కథలో మనం వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎలా జరిగాయన్న విషయాన్ని తెలుసుకుందాం. ఓకేనా? అయితే ధృతరాష్ట్రుడు పుట్టినప్పటి నుంచి అంధుడు కావడం వల్ల ఆయనకి హస్తినాపుర రాజ్యాధికారాన్ని ఇవ్వలేదు. అదే విధంగా విదురుడు కూడా దాసి కుమారుడు అవ్వడం వల్ల ఆయనకు కూడా రాజ్యాధికారం ఇవ్వలేదు. అయితే పాండు మహారాజు పాండురాగంతో జన్మించినప్పటికీ జ్ఞానవంతుడు అవ్వడం వల్ల ఆయనకి హస్తినాపురం రాజ్యాధికారాన్ని అప్పజెప్పారు. అలాగే పాండు మహారాజుకి అనేక అధికారాలు ఇచ్చారు కనుక ఆయన తన యొక్క వాళ్ళ యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకొని రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలించసాగాడు. ఆయన పరిపాలనలో అనేక పంటలు పండాయి. ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. అయితే పాండు మహారాజుకి రాజ్యాధికారాన్ని అప్పగించినా కూడా తన అన్నయ్య అయిన యొక్క ధృతరాష్ట్రుడిపై గౌరవంతో ఆయన ఎలా చెప్తే అలాగా రాజ్యాన్ని పరిపాలించేవాడు పాండు మహారాజు. ఇది ఇలా ఉండగా భీష్ముడు, సత్యవతి దేవి వీళ్ళకి వివాహం జరిపించాలని, అంటే పెళ్లిళ్ళు జరిపించాలని అనుకున్నారనమాట. మొదటివాడైన ధృతరాష్ట్రునికి పెళ్లి జరిపించాలని అనుకుంటారు. అయితే భీష్మ పితామహుడు వాళ్ళకి గాంధార రాజ్యంలోని గాంధారి అనే ఆమె చాలా గుణవంతురాలు, చాలా మంచి ఆమె. అదే విధంగా ఆమెకు అంటే ఈశ్వరుడు యొక్క వరం వల్ల ఆమెకు 100 మంది పిల్లలు పుడతారని తెలుసుకొని ఆ రాజ్యానికి భీష్మ పితామహుడు వెళ్తారు. అయితే గాంధార రాజ్యానికి వెళ్ళి గాంధారి యొక్క తండ్రి సుబలుడు చేత ఇలాగా మాట్లాడతారు అనమాట భీష్ముడు. భీష్ముడు గాంధారి రాజ్యానికి వెళ్ళి సుబలుడితో ఇలా మాట్లాడతారనమాట. రాజా, మీ అమ్మాయి గాంధారికి మా యొక్క ధృతరాష్ట్రునికి వివాహం జరిపించాలని మేము అనుకుంటున్నాము, మీరేమంటారు అని అడుగుతారనమాట. అయితే సుబలుడు మొదట గాంధారికి తన ధృతరాష్ట్రుని ఇచ్చి పెళ్లి చేయడం ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకు చెప్పండి పిల్లలు? ఎందుకంటే ధృతరాష్ట్రుడికి పుట్టుకతోని కళ్ళు కనిపించవు. అయితే వాళ్ళు తర్వాత బాగా ఆలోచించుకొని ధృతరాష్ట్రుడికి ఉన్న పేరు ప్రతిష్ఠుడు అన్నీ వాళ్ళ కులం అంతా అన్నీ ఆలోచించుకొని అని చెప్పి అమ్మాయికి ఇచ్చి గాంధారికి ఇచ్చి వివాహం జరిపిస్తారనమాట. మంచి లేడీ అనమాట, అంటే మంచి ఆమె తన యొక్క భర్తకి కళ్ళు లేవని తెలుసుకొని ఆమె కూడా ఒక క్లాత్ని తెచ్చి ఇలాగా క్లాత్ని చుట్టుకుంటుంది. తన జీవితాంతం కూడా అలాగే కళ్ళుకి క్లాత్ని ఉంచుతుందన్నమాట. తన యొక్క భర్త యొక్క ఏం చెప్తే అది చేస్తూ చాలా గౌరవంగా తన రాజ్యంలోని ఉండేది. కానీ ధృతరాష్ట్రుడు మాత్రం గాంధారికి ఎటువంటి ప్రాధాన్యత, అంటే ఇంపార్టెన్స్ ఏమీ ఇచ్చేవాడు కాదు. అయితే ఇప్పుడు పాండు మహారాజు వివాహం ఎలా జరిగిందో తెలుసుకుందాం. కుంతి భోజుడు తన కుమార్తె అయిన కుంతికి స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు. స్వయంవరం అంటే ఏంటి పిల్లలు? స్వయంవరం అంటే లైన్గా పెళ్లి కొడుకులు వస్తే వాళ్ళ యొక్క క్వాలిటీస్, అంటే మంచి వాళ్ళు ఏమేమి చదువుకున్నారు, వాళ్ళ విద్య ఏంటి అని తెలుసుకొని తమ యొక్క కుమార్తెకి ఇచ్చి పెళ్లి జరిపించడాన్ని స్వయంవరం అంటారు. అయితే స్వయంవరంలో పాండు మహారాజు కుంతిని వివాహం చేసుకుంటాడు. అదేవిధంగా భీష్మ పితామహుడు పాండు మహారాజుకి ఇంకొక పెళ్లి కూడా చేయాలని అనుకుంటాడు. అప్పుడు మద్రదేశ రాజు అయిన శల్యుడి యొక్క చెల్లి ఎవరు? మాద్రి కూడా చాలా మంచి ఆవిడ. తనకి ఇచ్చి పాండు మహారాజుకి వివాహం జరిపించాలని మన భీష్ముడు అనుకుంటాడు. తాత చెప్పగానే కూడా పాండు మహారాజు రెండో పెళ్లి కూడా చేసుకుంటాడు. అదే విధంగా
ఈ విదురుడికి కూడా తన దగ్గరలో రాజ్యంలో ఉన్న ఒక దాసీ కుమార్తెను కూడా తెచ్చి విదురుడికి కూడా పెళ్లిని జరిపిస్తారు. ఓకేనా పిల్లలు? కథ అర్థమైందా? ఈ కథ గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.